నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసెక్కడ ఎన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసెక్కడ ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా. లవర్ని నన్ను ఎదురుగా పెట్టుకొని లాంగ్ డిస్టెన్స్ పాటలు పాడుతున్నావు. అసలు నీకు నా మీద ప్రేమ ఉందా? ఎందుకు లేదు బంగారం, నీ మీద ప్రేమ ఇంతుంది. కాదు కాదు వస్తున్నారా? తెస్తున్నానే, బ్యాగ్లో ఉన్నారా? వేసేద్దాం, వస్తున్నా. ఇంత ఇంత కాదు కాదు ఇంత ప్రేమ. ఉన్నాడా పోయాడా? ఎప్పుడు చూడు ఏదో ఒక రచ్చ చేస్తావు. మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నాకే బండి కొనిస్తావా? అంటే మన ఫ్యామిలీయే కదా అని. నువ్వు మాట్లాడుకో. ఫ్యామిలీ ఎలా అయింది? మన దగ్గరికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అలాంటప్పుడు మా అమ్మ డబ్బులు నీ డబ్బులు ఎలా అవుతాయి? నేను అడిగాను నీకు బండి కొనిమ్మని. ఎవడో ఏదో అన్నాడంట, రెచ్చిపోయి బండి కొనిస్తుంది. అయినా నీ డబ్బులతో నువ్వు కొనిస్తే నువ్వు కొనిచ్చినట్టు, అంతేగాని వేరే వాళ్ళ డబ్బులతో కాదు. అర్థమవుతుందా? నేను నన్ను ఈ కోపానికి ఏం తక్కువ లేదు. నిన్ను అంట. మామూలుగా ఎంత తిట్టక ఎవరైనా ఏం చేస్తారో, అలిగి మాట్లాడడం మానేస్తారు, లేదంటే బ్లాక్ చేస్తారు. కానీ ఇది మాత్రం ఏం చేస్తుందో తెలుసా? ఒక ఓల్డ్ మంక్ ఫుల్ లేపేసి క్లాస్ అవతార్లో ఉండే తను మాస్ అవతార్లోకి వచ్చేస్తుంది. చుట్టూ డిస్కో లైట్లు పెట్టుకొని మాస్ పాట ప్లే చేసి డిప్రెషన్కి లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు ఎగురుతుంది చూడు. అయినా నీ డబ్బులతో నువ్వు కొనిస్తే నువ్వు కొనిచ్చినట్టు, అంతేగాని వేరే వాళ్ళ డబ్బులతో కాదు. అర్థమవుతుందా? ఇంకా మ్యూజిక్ ఆపేసాక నాకు మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది చూడు. నన్ను అది అన్నో ఇది అన్నో అని పట్టిన ఏ రేటెడ్ బూతులన్నీ నా మీద వాడుతూ బుర్రను మెంటలెక్కించేస్తుంది. దెబ్బకు 3 సింగ్స్ మీనింగ్ తెలిసిపోద్ది నాకు. ఎంత చేసా కట్ చేస్తే. దేవుడా, అంటే వింటున్నావో లేదో అని. దేవుడా, ఓ మంచి దేవుడా, అవ్వకవ్వక నాకు లవ్ సెట్ అయిపోయింది. కానీ ఈ మధ్య గొడవలు. నా చందుని ఇలా ఇచ్చి అలా దూరం చేస్తావేమో అని భయం వేస్తుంది. అంత పని మాత్రం చేయకే. ఎక్కువ గొడవలు పెట్టకుండా ఏదో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా కొన్ని మాత్రమే అప్పుడప్పుడు క్యూట్గా లైట్గా గొడవలు పెట్టు. అబ్బా, నా కృష్ణుడి గురించి ఇలా వినాయకునికి చెప్తున్నానో లేదో అలా ఫోన్ వచ్చేసింది. అంటే వింటున్నావన్నమాట. ఒక్క నిమిషం. చెప్పు రాజా. దిగిందా? ఏంటది? అదే నైట్ ఓల్డ్ మంక్ తాగి ర్యాంప్ చేసాగా, అది దిగిందా అంటున్నా. అపచారం అవే మాటలు. నేను మన గురించి దేవుని దగ్గర మొక్కుకుంటుంటే నువ్వు ఓల్డ్ మంక్, బ్లెండర్ స్ప్రైడ్ అని ఏవేవో చెప్పేస్తున్నావు. పాపాలు పుణ్యాలు బాగా బ్యాలెన్స్ చేస్తుంది అది. అది గదుకో మళ్ళీ ఏదో తిట్టుకుంటున్నావు. మళ్ళీ లెంపలు వేసుకో. అమ్మా, లోపల తిట్టుకున్నా తెలిసిపోతుంది దీనికి. సరే తిట్టుకుంది చాలు కానీ అర్జెంటుగా స్నానం చేసి పంచగట్టుకుని టెంపుల్ దగ్గరకు వచ్చాయి.
నేను మొక్కుకున్న మొక్కు చెల్లించేద్దాం. అప్పుడు మన మధ్య ఏ గొడవలు ఉండవు. మొక్క ఏ మొక్కు? అయినా నువ్వు మొక్కుంటే నేనెందుకు గుడికి? నేను మొక్కుకుంది నువ్వు చెల్లిస్తావనే రాజా. అయినా చిన్న మొక్కేలే, భయపడు. చిన్న మొక్క ఏంటది? ఏం లేదు, 5 గుళ్ళల్లో 5 గుళ్ళలో 5 గుళ్ళల్లో 108 ప్రదక్షిణాలు చేస్తే చాలు. ఏంటి 108 ప్రదక్షిణాలు? అది కూడా 5 గుళ్ళలోనా? నేను ఉండడంగా పోవడంగా నా వల్ల కాదు. మొక్కుకుంది మన కోసమే కదా, ఆ మాత్రం చేయకపోతే లవ్ ఎందుకు లవ్వు? ఇప్పుడు నువ్వు 10 నిమిషాలలో గుడి దగ్గరికి రాలేదనుకో, మీ ఇంటికొచ్చి పాలిపోతాగా. సరేలే, పెట్టు. అది కాదు. ఓకే. డన్. ఈ మెంటల్లో చెప్పినట్టే నాతో 108 ప్రదక్షిణాలు 5 గుళ్ళలో నాన్ స్టాప్గా చేయించింది. ఇంకా నా పరిస్థితి ఉంది చూడు. ఎక్కడున్నాడు వీడు? భయ్యా భయ్యా పద. ఓటీపీ భయ్యా. ఇప్పుడు అంత టైం లేదు భయ్యా, దారిలో చెప్తాను. పద. ఓకే. ఇదేంటి బండి అయిపోయింది? ఏమైంది భయ్యా? బండి ఎందుకు ఆపో? అది తెలియట్లేదు, ఒక్క నిమిషం బ్రో చూస్తాను. ఏమైంది దీనికి? పవర్ ప్లేట్ బాగానే ఉంది కదా. నమ్మ జీవితం, బండి ఇప్పుడు ఆగిపోవాలా? 7 లీటర్లు పెట్రోల్ తొందరగా చూడు భయ్యా. ఒక్క నిమిషం బ్రో. ఈ టైంలో నన్ను ప్యాక్ ఎవరైనా చూస్తే అమ్మా ఎవరు చూడకముందు వెళ్ళిపోవాలి. అయ్యో, అడ్రస్ తెలియట్లేదు. ఇటు అటు కాదు ఇటు తెలియట్లేదే. మీ పలకరింపులు అయిపోతే నా ఆటో డబ్బులు ఇస్తే నేను పోతాను. ప్రియా నువ్వేంటి ఇక్కడ? రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ దాకా వస్తానని చెప్పి భలే హ్యాండ్ ఇచ్చావు బావా. చూసి నేనే వచ్చేసా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, బట్ వచ్చేసాను. ఓ, ఈ మేడం కోసమే నా వెళ్తుంది. అయితే మన రైడ్ కంప్లీట్ అయిపోయినట్టే. నువ్వు ముందు రిపేర్ చేయబయ్యా. సారీ బ్రో. అయినా నేను రిసీవ్ చేసుకోవడానికి రావడం ఏంటి ప్రియా? నువ్వు వస్తున్నట్టు కూడా నాకు తెలీదు. అయినా ఊటీలో కూలింగ్ వదిలేసి హైదరాబాద్లో హీటింగ్ కోసం వచ్చావు. ఏంటి మ్యాటర్ చెప్పు. భలే యాక్ట్ చేస్తున్నావు బావా. ఎంగేజ్మెంట్లో కామెడీ స్కిట్ ఏమైనా ప్లాన్ చేసావా? దానికి టైం సరిపోలేదని ఇప్పుడు నాతో స్టార్ట్ చేసావు కదా. వాట్ యూ డెడికేషన్ బావా. ఎంగేజ్మెంటా? ఎవరికి? సరే మనం తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. నేను బాగా టైర్డ్ అయిపోయాను. పద బావా ఇంటికి వెళ్దాం. రా బ్రో, సెట్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. అండ్ ఇల్లు ఈ బీచ్ మూడోది. ఎవరిదో ఎంగేజ్మెంట్ కోసం వచ్చాను కదా, అది చూసుకొని జాగ్రత్తగా రిటర్న్ అయిపో. బాయ్. తీవ్రం. ఎక్కడికి వెళ్తున్నావు బావా? అది కూడా లగేజ్తో? నేను రేపు మన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎవరితో ఎంగేజ్మెంట్ అంటావేంటి? డాడీ వాళ్ళు కూడా అంది వేలో ఉన్నారు. ఇప్పుడు ఏమన్నావు? రేపు మన ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. జోక్ అవుతుందా నీకు?
నేను ఇక్కడికి వచ్చేదాకా ఫాస్ట్గా అని చెప్పి ఒక 10 వాయిస్ మెసేజ్ పంపి తీరా వచ్చిన తర్వాత ఎస్కేప్ అవుతున్నా. వెయిట్, అత్తయ్యకి ఫోన్ చేస్తా. అమ్మక వద్దొద్దు. నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? నాకేం అర్థం కావట్లే. నువ్వు నా మీద ఏం ప్రాంక్ చేయట్లే కదా? ప్రాంకా? నేనెందుకు ప్రాంక్ చేస్తా? అసలు రోడ్డు మీద నుంచోబెట్టి రామాయణం మొత్తం అడుగుతావేంటి నువ్వు? ఏదున్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద బావా. ఇది ఈరోజు అయ్యేలా లేదు కానీ ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ రైడ్. యూ గైస్ క్యారీ ఆన్. భయ సరే బావా, ఇంటికి వెళ్దాం పద. ప్రియా ఇప్పుడు ఇంటికి వద్దు. ఇంటికి వద్దా? మరి ఎక్కడికి వెళ్ళాలి? అది కాదు ప్రియా, నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? నీకు నేను వాయిస్ మెసేజ్లు పెట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా ప్లీజ్. అబ్బా, ప్రియా ఐ లవ్ యూనే. సరిపోతాయా? మన ఎంగేజ్మెంట్ గురించి ఆగలేకపోతున్నాను, త్వరగా వచ్చేవే. ప్రియా అది నేను కాదే, దానికి నాకు అసలు సంబంధం లేదు. బావా ఈ వాయిస్ నీదే కదా? వాయిస్ నాదే కానీ మాట్లాడేది నేను కాదు. చాలు బావా, ఎంబారసింగ్ గా ఉంది. ప్రియా ఒకసారి ఆ చాట్ ఇటీ. అమ్మా మైసమ్మ దొరికావుగా. ప్రియా ఈ చాట్ చేసింది నేను కాదు, మా అమ్మ. అత్తేనా? అమ్మ నా అమ్మ పెద్ద ప్లాన్ వేసాగా. నాకు తెలియకుండా నాలాగే చాట్ చేసి మ్యాటర్ ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చావా? అత్తయ్య నాతో నీలో ఎందుకు చాట్ చేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. అయినా వాయిస్ నీదే కదా బావా? ఇందులో అర్థం కాకపోవడం ఏముంది? నీకు నాకు పెళ్లి చేయడానికి మా అమ్మ ఆడిన గేమ్ ఇది. ఇంక నా వాయిస్ అంటావా? మా ఇంటి పక్కన పిల్ల బచ్చాగాడు ఒకడు ఉన్నాడు, ఎథికల్ హ్యాకింగ్ వెళ్తున్నాడు. వాడికి డబ్బులు ఇచ్చి నా వాయిస్ని ఏ చేయించింది. గాడ్, ఇట్ మేక్ సెన్స్. నేను కాల్ చేయమన్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. వీడియో కాల్ చేయమంటే బాత్రూంలో ఉన్నానని చెప్పి తప్పించుకునేది. ఓ షిట్. కానీ అత్తయ్య ఎందుకు ఇలా చేసింది? ఎందుకంటే నీతో పెళ్లి కంటే నేను ఒప్పుకోను కదా, అందుకే ఇలా చేసింది. నువ్వెందుకు ఒప్పుకో? అబ్బా ప్రియా ఇప్పుడు అదంతా నేను నీకు చెప్పలేను. మా అమ్మ చేసిన దానికి నేను సారీ చెప్తున్నా. నువ్వు ఇటు నుంచి ఊటీ వెళ్ళిపో. నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇంకా లేట్ అయితే మెంటల్ పీస్ అండ్ మా అమ్మ వచ్చేస్తారు. హలో బావా, ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడి నుంచి కదిలావనుకో, మీ అమ్మకు కాల్ చేసి ఇప్పుడే నీ మీటర్ పగిలిపోయేలా చేస్తా. అది కాదే ప్రియా. జస్ట్ షట్ అప్. ఇదంతా జోక్గా ఉందా మీకు? అత్తయ్య ఏమో ఏఐ యూజ్ చేసి ఫేక్ చాటింగ్ చేసి నా ఎమోషన్స్తో ఆడుకొని పెళ్ళాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నువ్వేమో అన్ని సగం చెప్పి నాకే సంబంధం లేనట్టు వెళ్ళిపోతున్నావు. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? ఆన్సర్స్ ఇవ్వు. అసలు అత్తయ్య ఇలా ఎందుకు చేసింది? అంత అవసరమే వచ్చింది. అండ్ ఇందాక నువ్వు అన్నావు చూడు మెంటల్ పీస్ అని. తనెవరు? తను అత్తయ్య ఇక్కడికి వస్తారని నువ్వెందుకు భయపడి వెళ్ళిపోతున్నావు? నాకు వీటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి వెళ్ళిపో. అట్లీస్ట్ నాకు క్లారిటీ ఉండాలి కదా అసలు ఇదంతా ఏంటా అని. అబ్బా ఇది వదిలేలా లేదే. సరే చెప్తాను, కూర్చో. అసలు ఇదంతా స్టార్ట్ అయింది మా పెదనాన్న కొడుకు వంశీ పెళ్లి చూపుల్లో. ఆ రోజే ఫస్ట్ టైం అంజుని చూశాను. కాదు ఫస్ట్ టైం అంజు నన్ను చూసింది. కాదు అంజు నేను ఒకరినొకరు ఏహే ఎవరో ఒకరు చూసారులే, ముందు సరిగ్గా చెప్పు. పెళ్లి చూపుల్లో మనం అస్సలు ఏమాత్రం తగ్గకూడదు. అసలుకే మనది A1 సంబంధం. త్వరగా తినేసి రెడీ అయిపోయిండండి. ఆయన కారు పంపిస్తున్నారు ఇంటికి. రెడీ అవడం పక్క నుంచు టిఫిన్లు అంటావేంటి? పెళ్లి కూతురు వాళ్ళే టిఫిన్ ఏర్పాటు చేస్తారన్నావుగా. అక్క అది వాళ్ళు ఇప్పుడే మనం లైట్ తీసేసుకుంటున్నారా? అలా కాదులే అక్క, వాళ్ళకి ఇబ్బంది ఎందుకులే అని నేనే. యూ షటప్. ఇప్పుడు టిఫిన్లు వద్దంటావు, తర్వాత కట్నం వద్దంటావు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? అది కాదక్క. ముందు నువ్వు ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవడం తగ్గించుకో. సరే అక్క, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. మీరు రెడీ అయ్యి ఉండండి. చందు లేచాడా ఇంతకి? ఆ దున్నపోతును పొద్దున్నే లేపడం అంత ఈజీ కాదు. నువ్వు కారు పంపి, నేను వాణ్ణి లేపుతా. సరే అక్క. అబ్బా వాడు లేవాలనుకున్నప్పుడే లేస్తాడని తెలుసు కదే నీకు. అయినా ఇంత పొద్దున్నే వాడిని లేపాలని చూస్తున్నావంటే సాహసమనే చెప్పాలి. ఈ దొంగనాశాన్ని ఎలా లేపాలో నాకు బాగా తెలుసులే. యూ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆహా అది చూద్దాం.
ఎలా అయినా ఇంత బాఫ్ చేస్తే రివెంజ్ చేసి చూద్దాం. ఓర్ని వదిలేస్తే ఫ్లాష్ గార్డ్కి కాంపిటీషన్ ఇచ్చేలాగున్నావు కదరా. చెప్తాను నీ పని, ఆగు. ఆన్ చేసాం కదా, కాల్ రావట్లేదేంటి? ఆ? అమ్మా మైసమ్మ, ఇంకో 2 సార్లు ఫ్యాన్ ఆపితే నేనే లేచాను కదే, దానికే ఫ్యాన్ డిస్మాండిల్ చేయాలా? దీన్ని సీలింగ్ నుంచి పీకేస్తే గాని నేను నిద్రలో నుంచి లేపలేమని అర్థమైంది, అందుకే పీకేశా. ఆ? లేచి రెడీ అవురా లబ్బే. అయినా నీకు రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతుంది. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీకు డబల్ హైపర్ ఉన్న అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చి నీ మీద రివెంజ్ తీర్చుకుంటా. డైపర్కి ఎక్కువ డైరెక్ట్ తక్కువ కానివి. నువ్వు హైపర్ అని మాట్లాడుతున్నావు. ఆయన ఎర్ర పాల ప్యాకెట్కి తెల్ల పాల ప్యాకెట్కి తేడా తెలివనోడివి. పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా? ఆ? పెళ్లి చేసుకోవడానికి తెల్ల పాలు బయటకి ఎర్ర పాలు బయటకి తేడా ఏం తెలియని అవసరంలా. అయినా నువ్వు చెప్పు, ఏంటి తేడా? నాకు తెలియదా ఏంది? ఆ. ఎర్ర పాల ప్యాకెట్ కవర్ ఎర్రగా ఉంటది, ఆ. తెల్ల పాల ప్యాకెట్ కవర్ తెల్లగా ఉంటది. అంతే అంతే తేడా. క్రింజ్. రే చందు, మీ మమ్మీ ఈజిప్ట్ మమ్మీ కంటే డేంజర్ రా. తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు. అమ్మా, నీతో వాదించే ఓపిక నాకు లేదు, వెళ్దాం పద. ఆ, ఏంది ఇట్లా వస్తావా? ఏ వీటికేమైంది? అయినా పెళ్లి చూపులు వంశీగాడికి, నాకు కాదు కదా. అచ్చా. సంక్రాంతి ఉండదు, దీపావళి ఉండదు, దసరా ఉండదు, వినాయక చవితి ఉండదు. ఎప్పుడు చూడు ఆ డీమార్ట్లో 150 రూపాయలు వాడేసుకున్న బాక్సర్లు, ఆ మాసిపోయిన బనీను. కొంచెం కూడా బోర్ కొట్టదారా నీకు? మా పదమ్మా, ఇదే కంఫర్ట్ నాకు. 10 నిమిషాల్లో నువ్వు గనక మంచిగా రెడీ అవ్వలేదనుకో, ఆ కబోర్డ్లో ఉన్న బ్రాండెడ్ బట్టలన్నీ బొంతలు కుట్టించేస్తా. జాగ్రత్త. త్వరగా సెట్ చేయండి మరి. రమ్య, రెడీ హా, అయ్యావా? పిన్ని. చూడు పిన్ని, రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను? నీకేంటే బాపు బొమ్మలాగున్నావు. అదేంటి పువ్వులు పెట్టుకోలేదు? పువ్వులు తీసుకురమ్మని చెప్పావా? చెప్పాను, తెస్తానంది. సరే సరే. రమ్య, రూమ్లోకి ఏమైనా పందికొక్కు దూరిందేంటే ఇంత సౌండ్ వస్తుంది? అయ్యో పిన్ని, అది పందికొక్కు కాదు, మన అంజు. అంజునా? చూడు. వసే అంజు, అక్క పెళ్లి చూపులని కొద్ది కూడా బాధ్యత లేకుండా ఎలా దున్నపోతులా పడుకుందో చూడు. దీని పని ఇలా కాదు. అబ్బా, ఎలా భరిస్తున్నావి ఇంత సౌండ్ని? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను నీ పని. సరే సరే, నువ్వైతే త్వరగా సరే రెడీ కా. పిన్ని. అమ్మతో పూలు పంపిస్తాను, సరేనా? తర్వాత చెప్తాను నీ పని. అక్క, నేను పాయసంలో షుగర్ వేయమన్నాను, వేసావా? మర్చిపోయావా? వేసావు కదా. అబ్బబ్బా బావగారు, మీరింకా రెడీ కాలేదేంటండి? జ్యోతి, నువ్వాగు. పెళ్లి కూతురు తల్లిని నాకు లేని కంగారు నీకెందుకే? అయినా ఏర్పాట్లన్నీ బానే చేశాం కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అయ్యో పిచ్చక్క, నేనెందుకు కంగారు పడుతున్నానో నీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలియడం ఏంటి? అక్క, ఈ సంబంధం మాట్లాడాక పెళ్ళికొడుకు ఫ్యామిలీ గురించి నేను ఫుల్ ఎంక్వైరీ చేశాను. పెళ్ళికొడుకు ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ నాన్న సూపర్ సూపర్, చాలా మంచి వాళ్ళంటక్క. మరి అబ్బాయి గురించి ఏమైనా అయ్యో తప్పుగా అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బాయి బంగారం అట. మరి సమస్య ఏంటే? ఇక్కడ సమస్య అంతా పెళ్ళికొడుకు పెద్దమ్మ మైసమ్మతో వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి ఆవిడే బిగ్ హ్యాండ్ అట. ఇంట్లోనే కాదు, వాళ్ళ కాలనీ మొత్తం ఆవిడదే డామినేషన్ అట. నోరు తెరిస్తే ఎదుట వాళ్ళ కర్ణబేరి కైలాసంకి వెళ్ళిపోతుందట. ఇక్కడ పెళ్లి చూపుల్లో కూడా ఆవిడదే మెయిన్ రోల్. మనం ఎంత బాగా ఏర్పాట్లు చేసినా కూడా ఇదిగో లొట్ట అదిగో సొట్ట అని ఏదో ఒకటి దెప్పు పొడుస్తుందేమోనని టెన్షన్గా ఉందక్క. అందుకే నేను ఎంత టెన్షన్ పడుతున్నాను. నువ్వేంటి వాళ్ళ గురించి మాటల్లో చెప్తుంటే వాళ్ళ రూపం కనిపిస్తుంది. ఆ? ఇంతకీ మీరు పెళ్లి చూపులకు వచ్చినోళ్ళం. ప్రయాణం బాగా జరిగిందా అండి? ప్రయాణం బాగా జరగడానికి మేమేమన్నా ఫారెన్ నుంచి వచ్చామా, ఫ్లైట్లలో వచ్చామా? పక్కనున్న ఫలక్నామా నుంచే కదా వచ్చింది. స్టార్ట్ చేసేసింది. తినండి. తీసుకోండి. సైడ్ క్యారెక్టర్వి
మెయిన్ క్యారెక్టర్ నా మీదనే చాడీలు చెప్తావా? చెప్తా నీ పని. అత్తయ్య సీ టైప్ చార్జర్ ఏమైనా ఉందా? వీడేంటి వరుసలు కల్పిస్తున్నాడు? ఆ ఫోన్ ఇటీ బాబు, నేను ఛార్జింగ్ పెడతాను. పర్లేదులే అత్తయ్య, మీకెందుకు ఇబ్బంది? ఎక్కడుంది చెప్పండి, నేను వెళ్ళి పెట్టుకుంటా. రూమ్ లో ఉంది బాబు. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య ఆ పిలుపు ఎంత బాగుందో. ఏదేంటి ఇలా చేస్తుంది? ఏ హాయ్ వదినా. హాయ్, మీరు నేను పెళ్లి కొడుకు తమ్ముడిని, చార్జర్ కోసం వచ్చాను. పెళ్లి చూపులకు కదా రావాల్సింది. వావ్, వాట్ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదినా. మన ఇద్దరం ఒకటే వైపు అయితే. ఛార్జింగ్ పాయింట్ అక్కడ. మరి ఛార్జర్ ఎక్కడ ఉంది? ఇక్కడుంది. ఓ థ్యాంక్స్ వదినా. ఏయ్ ఏయ్ వదినా, దుప్పట్లేదు ఉంది. అబ్బా అంజు, ఓసే అంజు లేవే. నీ గురకకి అవతల అందరు భయపడుతున్నారు. అంజు అంటే మీ కుక్క? అంటే తను నా చెల్లి, తనకి నిద్రలో లైట్గా గురకపెట్టే అలవాటు ఉంది, అదే ఆ సౌండ్. రైట్గానా? అది గురకలా లేదు, గాడ్జిల్లా గర్జన్లా ఉంది. సరే వదినా, ఫోన్లో అయితే చెప్పే, బయట వాళ్ళు భయపడతారు. అంజు అంజు నిన్నే లెగవే. అంజు లెగవే. అంజు అంజు టిఫిన్లు రెడీ అయ్యాయి, తినేసి మాట్లాడుకున్నారండి. అయ్యో పర్లేదులేండి. మేము దారిలో ఆగి రాయల్ టిఫిన్ సెంటర్లో తలా ఒక 200 బిల్ చేసి చాలా రాయల్ గా తినేసి వచ్చాం. మీరు మెక్కేయండి, మేము వెయిట్ చేస్తాం. అదే తినేసి రండి. మనం ఎప్పుడు తిన్నామే? ఆయన బీచ్ రాజుగడ్ టిఫిన్ సెంటర్లో 5 రూపాయలు దోస్తుండగా అరగంట ఆలోచిస్తావు, అలాంటిది రాయల్ టిఫిన్ సెంటర్ అండి, ఎందుకు బిల్డప్? అయినా ముందు మీరు ఈ మర్యాదలన్నీ ఆపేసి అమ్మాయిని తీసుకురండి, ఇంట్రాగేషన్ చేయాలి. ఇంట్రాగేషన్ అంటే? అబ్బా అదేనండి, అమ్మాయి ఇష్టాలేంటి, ఆ ఇష్టాలేంటి అని, వంట వరపు వచ్చా లేదా అని. ఓన్లీ మ్యాగీ మజ్జిగనేనా? పెళ్ళైనాక మా అబ్బాయిని బాగా చూసుకుంటుందా లేదా బట్టలిప్పి కొడతదా అని. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. దొంగ ముఖదానా. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది కదక్కా. సంబంధాలు కుదరాలంటే అమ్మాయి కుందన బొమ్మలా ఉంటే సరిపోదు సరితా. అందమైన గుణం కూడా ఉండాలి, ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉండాలి. ఇంతకీ మేము చెప్పిన కట్నం లిస్ట్ ఓకే కదా? మీకు ఓకే కాకపోయినా మేము రాజీ పడమనుకోండి, అది వేరే విషయం. కట్నం మాట గురించి అమ్మాయి ముందు ఎందుకులేండి. అమ్మాయిని మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి, మిగతా వాటి గురించి పెద్దలు మనం కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మాయి ముందు ఎందుకంటారేంటి? తనకు కూడా తెలియాలి కదా, పుట్టింటోళ్ళు భర్తకి ఏమేం పెడుతున్నారు అని. అప్పుడే కదా రేపు పెళ్ళయ్యాక మా వాళ్ళు ఇది పెట్టారు అది పెట్టారు అని దెప్పి పొడుస్తుందో లేదో తెలిసేది. ఏంటక్కా ఇది? తప్పుగా అనుకోకండి, మా అక్క కొంచెం ముక్కుసూటి మనిషి. ముక్కుసూటి మనిషి అయితే మాత్రం నోటికేదొస్తే అది మాట్లాడేస్తారా? వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి వంకరగానే మాట్లాడుతున్నారు. పెళ్ళికొడుకు తల్లి అని మీరే సైలెంట్గా ఉన్నారు, చుట్టంగా వచ్చిన ఈవిడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. ఇదేమైనా పద్ధతిగా ఉందా? హలో బ్రదరు, కొంచెం యాక్సిలేటర్ స్లో చెయ్యి. ఏంటి సుట్టం కొట్టమని రెచ్చిపోతున్నావు? వాణ్ణి కన్నది వాళ్ళే అయినా ముడ్డి కడిగే వయసు నుండి ఈరోజు పెళ్లి చేసుకునే వయసు దాకా జీడిపప్పులు పెట్టి మరీ పందెం కోళ్ళా పెంచింది నేను. వాడికి పెళ్లి చేసేది కూడా నేనే. అయినా మా మీద బాగానే ఎంక్వైరీలు చేశారు కదా, అన్నీ తెలిసే కదా పెళ్లి చూపులకు పిలిచారు. ఇప్పుడు పద్ధతి పాడు అని మాట్లాడుతున్నారు. అబ్బాయి మంచివాడని విని సంబంధం కలుపుకోవాలనుకున్నాం కానీ మాకు సంబంధాలు దొరక్క కాదు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. మీలాంటి డామినేటింగ్ ఫ్యామిలీతో చచ్చినా మేము సంబంధం కలుపుకోం, మీరు ఇక దయచేయండి. అయ్యో మావయ్య, కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేదానికి ఎందుకు మావయ్య గొడవ? రే ఏంట్రా నువ్వేంట్రా మావయ్య మామిడికాయ అని వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మీ సంబంధం మాకెందుకండి, మాకు అవసరం లేదు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఆవిడ ఎన్ని మాట్లాడింది నన్ను. మీరేగా వంకరగా మాట్లాడుతున్నారు. మీరే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేం పద్ధతి ప్రకారంగానే మాట్లాడుతున్నాం.
మీరే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆగవే. మేం ముందు పద్ధతి మీరేగా ఏది పడితే అది ప్రకారంగా మాట్లాడుతుంది. మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడారు? మేం పద్ధతి మీరేగా ప్రకారంగానే ఒకరిగా ఉన్నాం, పద్ధతి మాట్లాడుతున్నారు. ప్రకారంగానే హే, మాట్లాడుతున్నాం. ఆపండి. హ? పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? ఆ. మరి గొడవ పడుతున్నారెందుకు? ఈ సంబంధం సెట్ అయినట్టా లేదా? చచ్చినా లేనట్టే. ఏ నువ్వొద్దనేదేంటి? మీ సంబంధం మాకే వద్దు. అంజు వీళ్ళది పెద్ద కంజూస్ ఫ్యామిలీ లాగుంది. ఆ? ఎవరే కంజూస్ ఫ్యామిలీ? హలో శివంగా ఆంటీ, 1 సెకండ్ మ్యూట్ లో ఉంటారా? ఆ? నన్ను ఎలాగో పెళ్లి సెట్ అవ్వలేదు కదా. హా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటమ్మా? ఆ, అది చెప్పను, చూపిస్తా. ఏ అంజు, అంజు ఆ? ఏం చేస్తున్నావు నువ్వు? తల్లి లేని పిల్ల కదని గారాబం చేస్తే అందరి ముందు మా పరువు తీస్తావా? ఆ, లేదు పిన్ని, ఆ? తను నాకు బాగా నచ్చాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటా. ఏ హీరో, నీకు ఓకేనా? అంజు ఏంటిది? వస్తే మెంటల్ పీసు. ఎవత్వే నువ్వు? నా ముందే నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను అడుగుతున్నావు? నేను మీకు కాబోయే కోడలనత్తయ్యా. గోడలు గిడలన్నావంటే పళ్ళు రాలగొడతా చెప్తున్నా. ఆహా, అవునా? ఏది రాలగొట్టండి. ఏంటి నువ్వు మీది మీదకి వస్తున్నావు? ఏంటి? కొట్టలేదు ఆ, ఏంటి? అనుకుంటున్నావా? ఎక్కువ నోరు మాట్లాడు. మూసుకో. ఏంటి? కొట్టనంటే కొట్టేస్తా. ఏంటే కొట్టేది? నేను పుట్టినప్పటి నుండి దోమ కుట్టడానికే భయపడుతుంది. అలాంటిది ఆ పొట్టిది నన్నే కొడతదా? దాని అంతు చూడకుండా వదలను. దానంతా తర్వాత చూద్దులే కానీ ముందు నీ మూత్ సంగతి చూసుకో. ఆల్మోస్ట్ సైడ్ అయిపోయింది. అయినా ఆ అమ్మాయి మామూలు కిడ్ కాదనుకుంటా, కరాటే కిడ్. అందుకే దెబ్బ గట్టిగా తగిలింది. వాళ్ళ ఇంట్లో ఫ్రేములు చూడలేదా? బ్లాక్ బెల్ట్ అనుకుంటా. అది కరెక్ట్ అయితే ఎవడికెక్కువ? నేను కాని జుట్టు కొప్పు కట్టి చీర మడత పెట్టానో దానికి మైకం కమ్ముద్ది. ఎవరికి మైకం కమ్మిందో తెలిసిందిలే. ఉమ్? ఆ, ఆ.
రేయ్ చందుగా, అది మీ అమ్మను కొడుతుంటే కొంచెం కూడా ఎమోషనల్ కాకుండా దాన్ని చూస్తూ సొల్లు కార్చుకుంటూ కూర్చున్నావు. రివెంజ్ ప్లాన్ చేయకుండా పలికిలిస్తూ కూర్చున్నావు. ముందు నిన్ను మడత పెట్టాలరా. అయినా ఏంట్రా అక్కడ నా సైడ్ మాట్లాడకుండా మామయ్య అత్తయ్య అని వరుసలు కలుపుతున్నావు? డస్ట్ మై సన్నుగా. మా అక్కడ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ నీతో పాటు మేము కూడా మాట కలిపితే నీ పళ్ళుతో పాటు మా పళ్ళు కూడా రాలేయి. అయినా ఇక్కడ హైలైట్ ఏంటంటే కాలేజ్లో ఆయాలే మమ్మల్ని దేకేవాళ్ళు కాదు. అటువంటిది అంత అందమైన అమ్మాయి డైరెక్ట్గా వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఇలాంటి సినిమాల్లోనే జరుగుతాయి అనుకున్నానే. నిజంగా జరుగుతాయని ఈరోజు తెలిసింది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. నాన్న ఎలా అయినా వాళ్ళతో మాట్లాడి మా పెళ్లి సెట్ చేశానన్నా. పెళ్లి చేసుకుంటా ప్లీజ్ నాన్న. నేనున్నాగా. అమ్మా అమ్మా అమ్మ తగులుతుందే. అమ్మా 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 భయం లేదారా? భయం లేదారా? అది నన్ను కొట్టిందన్న కొంచెం కూడా బాధ లేకుండా పెళ్లి చేసుకుంటానంటవా? పెళ్లి చేసుకుంటానంటవా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటవా? ఇంకోసారి పెళ్లి పిల్ల అన్నావనుకో, ఆ మెంటల్ పీస్ గురించి ఆలోచించావనుకో, నీ మక్కలు కొడతా చెప్తున్నా. నిన్ను ఇంట్లో వస్తున్నా. ఏంటా అరుపులు? చెంప మీద దెబ్బేంటి? ఇదా ఏదో చిన్నగా దెబ్బ తాకిందిలే. అంజు కంట్రోల్. హే చందు లేకు, చందు లేకు, చందు లేకు. లేచేలా లేడే. ఐడియా. అమ్మని అమ్మ, నిద్రలో నాకే కాంపిటీషన్ వస్తున్నావు కదా రాజా. ఆగు చెప్తా. నేనే నువ్వేంటి ఇక్కడ? లేచిపోతామా? పెళ్లి చేసుకుందాం. నేను చూస్తుంది నిజమేనా, లేకపోతే నువ్వేమైనా దెయ్యమా? ఎస్, నేను దెయ్యాన్ని. నిన్ను తినేద్దామని వచ్చా. సరే కానీ పద వెళ్దాం. హే ఏంటి వెళ్ళేది? బయట డైనోసార్లో మా అమ్మ హాల్లోనే పడుకుంది తెలుసా? మీ అమ్మ డైనోసార్ అయితే నేను అనకొండని చుట్టి పడేస్తా. అయినా సింహద్వారం నుండి వెళ్తే దొరికిపోతాం కదా. రహస్య ద్వారం నుంచి వెళ్తే దొరకం కదా. ఉదర్దే. ఇదేంటిలా తీసుకెళ్తుంది? గేటుకి లాకేసిందిగా, ఎలా వెళ్తాం? నేను ఎలా వచ్చాను అనుకున్నావు? ఎలా వచ్చావు? మామూలుగా అయితే
బాగానే దూకుతాను, కొద్ది మూమెంట్ మిస్ అయింది అంతే. బాగానే కవర్ చేసావులే, పద. థ్యాంక్స్. నీకు అసలు భయం లేదా? పొద్దున్నేమో అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటాను రచ్చరచ్చేసావు. సింహం లాంటి మా అమ్మ పల్లె రాలగొట్టు. ఇప్పుడేమో అర్ధరాత్రి రోడ్డు మీద పరిగెట్టిస్తున్నావు. కొమ్మ తీసి నన్ను ఏమైనా లేపుకెళ్తున్నావా? కరెక్ట్గా గెస్ చేసావు రాజా. కానీ లేచిపోయేది మనిద్దరం కాదు, వాళ్ళు లేచిపోతుంటే మనం హెల్ప్ చేస్తున్నాం అంతే. అంతేనా? వాట్? ఎవరు లేచిపోతున్నారు? ఉదర్ దేక్. హాయ్ మర్ది. ఇందాక నుంచి ఇది కళా నిజమని తెగ కొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది ఖచ్చితంగా లేరా లేరా లే కుట్టవా? నిజమే. మా అమ్మ కొట్టిన దెబ్బలు బుర్రపోయిందండి. ఒరేనయ్య, ఏంట్రా ఇది? పొద్దున్నే కదరా పెళ్లి చూపులో చూసో, అప్పుడే ఏంట్రా చెప్పరా? అంటే మేము ఫస్ట్ టైం చూసుకుంది పొద్దున కాదు. నేను చెప్తా. నువ్వు కాసేపు ఉండవా ప్లీజ్? నువ్వు చెప్పరా. రే చందు, మీ ఇద్దరం 3 years బ్యాకే ఒకరినొకరు చూసుకున్నాం. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. 1 year నుంచి పెళ్లి చేసుకుందాం ప్లాన్ కూడా చేసుకున్నాం. ఇంట్లో చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే బ్రోకర్కి ట్రిపుల్ పేమెంట్ ఇచ్చి మరీ సంబంధం మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్లో సెట్ చేసుకున్నాం. అమ్మని అమ్మ, అందరినీ కొండగూరని చేసావు కదరా. పురాణ్య, అయినా ఇలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదరా. అంతేగాని ఇలా అర్ధరాత్రులు గోడలు దూకించి మరీ సర్ప్రైజ్ ఇవ్వాలా? నీకు కాల్ చేయాలంటే ఫోన్ ఉండాలి కదా రాజా. ఫోన్? అరే నా ఫోన్ ఏంద్రా? ఫోన్ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయావు. దీనికంటే లాగలేదు. నేనే ఫోన్ని హ్యాక్ చేసి ట్రాక్ చేసా. నీ గూగుల్ హిస్టరీని డిలీట్ చేసుకోలేదు, చూసుకో సరేనా? ఒరేనయ్య, ఏదో చెప్తున్నావు, ఏంటది? అదేరా, అంతా సెట్ అయింది అనుకునేటప్పటికి పెద్దమ్మ మొత్తం పెంట చేసింది. ఇది చాలదన్నట్టు అంజు పెద్దమ్మని కొట్టింది. ఇంక చచ్చినా ఈ పెళ్లి జరగదని అర్థమయ్యే ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించే ఓపిక లేదు, ఒప్పించినా ఒప్పుకుంటారనే ఆశ కూడా లేదు. రేయ్, నువ్వే ఏదో చెయ్యాలరా. రే ఏంట్రా నేను చేసేది? ఈవిడేమో అమ్మని కొట్టుద్దా? ఈ పెళ్ళికి నేను చచ్చినా హెల్ప్ చేయను, మీ చావులు మీరు చావండి. రే చందు, రాజా, నేనేం కొట్టలేదు, జస్ట్ ముట్టుకున్నా అంతే. ఒరే, మీరు పెళ్లి చేసుకున్నారని రేపు అమ్మకి తెలిస్తే అమ్మకి ఆటేరమ్మ అయింది. దానికి తోడు మీ పెళ్ళికి నేను హెల్ప్ చేశానని తెలిస్తే తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. నా వల్ల కదరా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ఏంటి అంజు అమాయకంగా ఉందని వేషాలు వేస్తున్నావు? నేను చెప్పాను కదా నేను అనకుండాని, చుట్టేయమంటావా? పక్క జరగండి, నేను వెళ్ళాలి. ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోలేదనుకో, ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరిగినట్టే రేపు ఇంకో పెళ్లి జరుగుతుంది. మీ అమ్మ కాటేరమ్మ అయ్యేలోపు నేనే కాటేరమ్మ కోడల్ని అవుతా. సో మర్యాదగా వచ్చి హెల్ప్ చేయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? అయిందేదో అయింది, పెళ్ళైతే అయింది. అన్ని సినిమాల్లోలానే మేము కూడా ఎక్కడికో దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళుండి వాళ్ళింట్లో మన ఇంట్లో సెట్ అయ్యాక వద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను కూడా సినిమాలో లాగా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇచ్చేసి అవి కూడా సరిపోవు కదా, 4 లోన్ యాప్లు ఇన్స్టాల్ చేసి అందులో డబ్బులు తీసి ఇచ్చేసి, రే జాగ్రత్తగా ఉండు, ఏమైనా కావాలంటే ఫోన్ చేయి, నేను పంపుతా అనాలి, అంతేనా? లోన్లేమొద్దు, క్రెడిట్ కార్డు ఉంది, అది వాడితే సరిపోతుంది. కూడా లోనే కదండి. ఆపుతారా? మరి ఏం చేయమంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు పెళ్ళి అవుద్దా లేదో అనే టెన్షన్లో ఒకళ్ళని వదులుకోలేకి పెళ్లి చేసుకునేవే తప్ప వాళ్ళింట్లో వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని బాధ పెడదామని కాదు. అసలు వాళ్ళు లేకుండా పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మళ్ళీ వాళ్ళని వదిలి వెళ్ళి ఇంకో తప్పు చేయాలనుకోవట్లేదురా. నాకేం అర్థం కావట్లేదురా, కానీ వేరే దారి లేదు కదా. అర్థమైందిరా. ఇప్పుడు 2-3 రోజులు, ఓ 4 రోజులు
ఎవ్వరు కనబడకుండా వెళ్ళిపోయి అంతా సెటరేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు అంతేనా? మంచి ఐడియానే. అప్పటిదాకా పెద్దమ్మని పెదనాన్నని చుట్టాలు చుట్టుపక్కల ఏమన్నా నీకేం పర్లేదు అంతేనా? అంతే కదరా? మరేం చేయమంటారా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? వెళ్ళి కాళ్ళ మీద పడరా. మహా అయితే ఏం చేస్తారు? కొడతారు, కొట్టించుకో, తిడతారు, తిట్టించుకో, చంపారు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళకి భయపడి ఇలా చేస్తే మాత్రం లైఫ్లో వాళ్ళు తలెత్తుకొని తిరగలేరురా. రే, మిమ్మల్ని ఇలా చూసి వాళ్ళు కోప్పడతారు, కానీ వాళ్ళే నెమ్మదిగా మీ ప్రేమను అర్థం చేసుకుంటారని నమ్మకం నాకుందిరా. రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సలహా ఇచ్చేంత పెద్దోడిని అయితే నేను కాదురా, కానీ నా ముందు నువ్వు తెలిసి తప్పు చేస్తుంటే కనీసం నా వల్ల కాదురా. రే చందు, నేను చిన్నోళ్ళ చూసేవాడిని అయితే అమ్మ నాన్నే వదిలేసి వెళ్దాం అనుకున్నాను. నిన్నెందుకు కలుస్తా చెప్పు? ఏ నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో? ఒరే అన్నయ్య, నేనంటే నీకు అంత ఇష్టం కదరా. నా మాట వింటావు కదరా. ఒకసారి అమ్మతో నువ్వు మాట్లాడరా. పెద్దమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. పెదనాన్న కూడా పెద్దమ్మ ఒప్పిస్తుందిరా. అందరూ ఒప్పుకుంటారా. ప్లీజ్ రా, ఇలా చేయడం తప్పురా. అర్థం చేసుకోరా. నువ్వైనా చెప్పొద్దునా? నాకు అర్థమైందిరా నువ్వు చెప్పింది. ఇప్పుడే రమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి ఒప్పిస్తా, సరేనా? అక్క నువ్వేమంటావే? ఆలోచిస్తే నాకు చందు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. హా, ఏదైతే అదైంది, మనం ఇంటికెళ్దాం. అయ్యో 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 అయ్యో, అలా ఎలా పెళ్లి చేసుకున్నాడే? సరితా, నువ్వేం మాట్లాడకు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. ఎంత ధైర్యం వాడికి! వదిలే అక్క, అయ్యిందేదో అయింది కదా. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అయినా నిన్న మంచిగా సంబంధం కలుపుకోరుంటే ఈ రోజు ఇలా చేసేవాళ్ళు కాదు కదా. అంటే నా వల్లనే ఇదంతా జరిగిందా? నా వల్లనే ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? అయ్యో, నేనే కావాలని ఓ గొడవ చేసి సంబంధం చెడగొట్టానా? కరెక్ట్. అక్క నిన్న అలా అనలేదే. అయినా నువ్వు కొంచెం కోపం తగ్గించుకో, మంచిది కాదు. చూసారా చూసారా, కోడలు రాగానే సైలెంట్ గా ఉన్న సరిత ఎలా సర్పమైందో. కోపం తగ్గించుకోవాలట నేను. తప్పేముంది, ఉన్నదేగా అన్నది. అయినా నేను ఒప్పుకోను. ఇదంతా ఆ మెంటల్ పిసి వల్లనే అయింది. అదే దగ్గరుండి పెళ్లి చేసిద్దంట. దానంతా చూస్తా ఉండు. దాన్ని మా అమ్మ కాటేరం మూడ్లోకి వస్తుంది. మన పేరు కూడా బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అమ్మా, ఏమైంది? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మే హెల్ప్ యూ? రే చందుగా, మీ అన్న వంశీగాడు నిన్న మొన్నటిదాకా బూస్ట్ తాగే బచ్చగాడు ఈ రోజు పొద్దున్న లేచిపోయి పెళ్లి చేసుకున్నాడంట. అవునా? ఇంతకీ ఏ ఊరు సంబంధం? కట్నం ఎంత ఇచ్చారు? అబ్బా కొడుకులకి సెట్టేర్లు బాగా ఎక్కువైపోయినాయి. చేతికి ఏది దొరికితే అది తీసుకో. ఇప్పుడే వెళ్ళి ఆ మెంటల్ పీస్ దాన్ని మక్కలెరగొడదాం. దాన్ని ఆ మెంటల్ పీస్ దాన్ని మక్కలెరగొడదాంపా. ఆ అమ్మాయి కరాటే అని మర్చిపోయినట్టున్నావు. కరెక్ట్ అయితే నాకేంటి భయం? ఎరా చందు, మనకేమన్నా భయమా? నాకు భయమే. నేను రాను, నువ్వు వెళ్ళు. అయినా వస్తాడు కదా వాడు, ఏదో ఒకరోజు పెద్దమ్మా అని అప్పుడు చెప్తా వాడి సంగతి. రే చందుగా, నువ్వు గాని ఈ ఫార్మెట్ ఫాలో అయ్యి లవ్వు కొవ్వు అని తిరిగి యువతనన్న తగులుకున్నావనుకో, నా సంగతి నీకు తెలుసుగా. పెయిన్ లేకుండా పైకి పంపించేస్తా. జాగ్రత్త కొడక. నేనెందుకు చేస్తానే? నేనేం చేయను. ఏందది? ఇంటర్వ్యూ మెసేజే. నేను వెళ్ళి చదువుకుంటానా? ఇది ఎప్పుడు కట్టారు?
10-15 బీర్లు తాగితే ఎంత కిక్ ఎక్కుద్దో నాకు తెలియదు, కానీ కరువులో ఉన్న నాకు మాత్రం అంజు నుంచి వచ్చిన ఐ లవ్ యూ అనే మెసేజ్ మాత్రం మెంటలెక్కించేస్తుంది. కనపడితే మనసుకు తెలియని స్వీట్ రెట్రో బొంగో డట్ట నా చోడి సట్ట నువ్వు కనవితే మన వైపు ఫుల్ సెట్ కొత్త గుండె కొత్త గుండె కొత్త గుండె ఈ ప్రేమ నాకు కచ్చిపిచ్చి కొట్టురా నీ పక్కనుంటే చిన్న సైజు రాజా మాటలు పిచ్చికన కాటురా తనతో ఉంటే మెంటలు పీసే సరే. పొద్దున్న టిఫిన్ తింటాను పోయినోడివి లంచ్ టైంకి వచ్చావు. అంటే టిఫిన్ కూడా దగ్గర జనం బాగా ఎక్కువ మంది ఉన్నారమ్మా, అందుకే లేటు. పోయి స్నానం చేసి రాపో, అన్నం తిందువు గాని. సరే అమ్మా. అమ్మో, తినే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు కదా ఇది. చెప్పరా. అచ్చో వెనక నుంచి వస్తున్నాడు, కొట్టు కొట్టు కొట్టు. అచ్చో మళ్ళీ వస్తున్నాడు, అదిగో వచ్చాడు. అచ్చో అచ్చో అది గన్ను తీసుకొస్తున్నాడు. కొత్త గుండె కొత్త గుండె కొత్త గుండె. వీడు క్రిస్టఫర్ నోలన్ సినిమాలు తప్ప ఏవి చూస్తాడు కాదు, అలాంటిది తెగ లవ్ సాంగ్స్ వింటున్నాడేంటి? సంథింగ్ ఈజ్ ఫిషీ. పండక్కి పబ్బానికి కూడా కొత్త బట్టలు వేసుకోడు, షార్టు టీషర్ట్ మీద పెళ్ళిళ్ళకి వస్తానటోడు ఇన్ని సోకులు పడుతున్నాడేంటి? ఏదో తేడాగా ఉందే. హలో అక్క, ఆ రోజు నువ్వు ఆఫర్లో పట్టుచీరలు తీసుకున్నావు కదా, చాలా బాగున్నాయి. ఇద్దరం కలిసి ఒకసారి వెళ్దామా? అబ్బా వీడెవడు బెలుగొడుతున్నాడు. మనం ఇద్దరం వెళ్దాం అక్క, నాతో ఒకసారి రా, నేను ఒక 4 పట్టుచీరలు తీసుకుంటా. అబ్బా మళ్ళీ మళ్ళీ బెలుగొడుతున్నాడు. ఒక నిమిషం ఆగక్క, మళ్ళీ చేస్తా. పొద్దున్న లేచి నుంచి ఎవడో ఒకడు. హాయ్ అత్తయ్య. అయ్యో అయ్యో ఏమైందిరా నీకు? ఓసే పొట్టిదానా, నువ్వేంటి నా కొడుకుతో? అత్త పొట్టిదనొద్దు, అలానే రైట్, ఓన్లీ చందుగాడికే ఉంది. ఒసే ఇంకోసారి అత్త అన్నావంటే మూతి పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు? చందుగా నువ్వు దీంతో ఏం చేస్తున్నావురా? ఏం చేసావే నా కొడుకుని? అది చూడు రాజా, బయట వరకే నేను నీ క్లవర్ని, ఇక్కడ
నీ ట్రైనర్ని. సో జాగ్రత్త. లెట్స్ గో. అమ్మా నవ్వుతా అంటే మెంటల్ దానా. అయ్యో సారీ సారీ సారీ. రాజా రాజా ఉన్నావా పోయావా? ఒసేయ్, కరెక్ట్ పేరుతో నా కొడుకు లేపేద్దాం అనుకున్నావా? అసలుకే ఒకగానొక్క కొడుకు. తగలరాని చోట తగిలితే వాడి సంసార జీవితం ఏమైపోవాలి? ఆపుతారా? నా కొడుకని ఒక్కగానొక్క కొడుకని. నాకు కూడా ఒక్కగానొక్క లవరే కదా. అయినా నేనేం అక్కడ కొట్టలేదు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోవడానికి. ఏదో నడుం దగ్గర లెఫ్ట్ లెగ్తో లైట్గా అలా ఆనించా అంతే. నువ్వు ఆనిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా? అయినా నిన్నెవరా కరెక్ట్ నేర్చుకోమన్నది? అమ్మా అంటే అది నేను చెప్పనా? ఆ రోజు ఏం చేస్తున్నావు లోపల? ఎంతసేపు వెయిట్ చేయాలి కింద? త్వరగా రా. వస్తున్నా రాజా. ఎరా కళ్యాణ్ కాకులు దిగినాయా? వాడబ్బా వాడు నన్నే కొడతాడా? నేను తిరిగి కొట్టలే కాదు, చిన్నప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూసి పెరిగాను. దగ్గర నువ్వు ఉన్నావు వైలెన్స్ ఎందుకని చెప్పి ఆగాను అంతే. లేకపోతేనా ఇప్పుడు అదే ఇంపార్టెంట్, వాడిని కొట్టడం ఇంపార్టెంట్. అయినా నువ్వు పెద్ద కరాటే కిడ్ కదా, అదంతా బుస్సేనా? వాడి మక్కులేరు కొట్టకుండా చూస్తూ ఉన్నావు. వాడెక్కడున్నాడో కనిపెట్టి కుమ్మేద్దామా? నువ్వు కాదు, వాడు నేనే కొట్టాలి. నువ్వు పంచే నా కరాటే నేర్పించు. అప్పుడు వాడు ఎక్కడున్నాడో నేనే కనిపెట్టి వాడిని చిత్తక్కుట్టి నా పక్క తీర్చుకుంటా. నువ్వు ఇంకేం మాట్లాడుకో, రేపే మన ఫస్ట్ క్లాస్. రే చందుగా, ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేపు నీకే రాదు. నీకెందుకు రా కొట్లాటలు? అయినా అది పక్కన పెట్టు. ఇప్పుడు మీరిద్దరు లవర్సా? ఏంటే యసు? ఆ రోజు పెళ్లి చూపులో నన్ను కొట్టావు, ఈ రోజు నా కొడుకును కొట్టావు, రేపు వదిలేస్తే నా మోగిని కూడా కొడతావు. అయినా వీడు లవ్ షేప్ లో చపాతీలు చేసినప్పుడే నాకు డౌట్ రావాలి. కొత్తగా సోకులు పడుతున్నప్పుడే నాకు డౌట్ రావాలి. ఎప్పుడు లేని లవ్ సాంగ్స్ వింటున్నప్పుడే నాకు డౌట్ రావాలి. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఈసారి నా కొడుకుతో కనిపించిన లవ్ అని తిరిగినా మడతాడిపోద్ది నీకు. ఓ ఎత్తమ్మా, నువ్వు ఇంకా నా అస్సలు మాస్ చూడలేదు. నీ కొడుకునే పెళ్లి చేసుకుంటా, నీ కొడుకుని నీ ముందే లవ్ చేస్తా. ఎవ్వరేం హిక్కున్నా హిక్కొచ్చు. అవునా? ఎలా చేస్తావో నేను చూస్తానే. చూడు. అమ్మా గొడవ ఆపేసి నాకు కాపడం పెట్టవే, వాళ్ళంతా పులిసిపోయిందే. దాంతో సిగ్గు లేకుండా తన్నిచ్చుకొని ఇప్పుడు నన్ను కాపడం పెట్టమంటున్నావా? అసలు ముందు నీకు బాంబు లాగా దిగిరే. లవ్ కావాలా? లవ్వు నిన్ను. నొప్పిగుందా చందు? ఉండదా మరి? ఉన్న చోట ఉండవు. మా అమ్మ గురించి తెలుసు కూడా ఛాలెంజింగ్లేంటి, ఆ మాటలేంటి? అసలుకే మా అమ్మకు నువ్వంటే కోపం. నీ గురించి తెలిస్తే మా అమ్మ ఎలా రియాక్ట్ అయిద్దా అని ఇన్ని రోజులు భయపడుతుంటే నువ్వు వచ్చి మొత్తం పెంట చేసావు. ఓ, రియాక్ట్ అవ్వడం నిన్ననే అయిపోయింది కదా. ఇంకా మన లవ్ గురించి మీ ఇంట్లో మేనేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా రాజా. మన పెళ్లి గురించి ఆలోచించు. ఆలోచించు. నీతో లవ్ అంటేనే మా అమ్మ బుర్రబొక్క పెట్టింది, ఇంకా పెళ్ళంటే ప్రాణంతో ఉంటానా? పద. ఇక్కడెందుకు కాపా? దిగు చెప్తా. నేను నువ్వు చేసిన దానికి మా అమ్మ బుర్ర బొక్క పెట్టింది కానీ భోజనం పెట్టలా. ఆకలేస్తుంది, నేను తిందాం పద. తినమ్మా మళ్ళీనా? ప్రతి ఒక్కడికి నా బైకే దొరుకుతుందా గుద్దడానికి? అయిపోయింది నా కొడుకు. రేపే మన ఫస్ట్ క్లాస్. లవ్ కావాలా? లవ్వు నిన్ను.
బండే కదా లేపుండే పోదులే. ఇదేది రేయ్ కళ్ళు కాకులు మింగాయా? ఏంట్రా ప్రతోడికి మామిడి బైకే దొరికిందా గుద్దడానికి? దారా వచ్చి సార్ చెప్పు. ఏ చిన్న డాషేగా పడింది. వై ఆర్ సో సీరియస్? అయినా ఇట్లా రోడ్ల మీద బండ్లు పెడితే వచ్చి గుద్దరా మరి? ఏంటి చిన్న డాషా? కొట్టాననుకో నీ డాష్ పగిలిపోద్ది. రేయ్ కళ్ళ జోడ వచ్చి మా వాడికి సార్ చెప్పురా. రారా ముద్రా. ఎందుకు వచ్చిన గొడవలే రా వెళ్దాం. ఏ ఆగు, రియాక్ట్ అవ్వకపోతే అవ్వలేదంటావు, అయితే ఇలా అంటావు. మళ్ళీ నైట్కి నా దగ్గరే బీ డబ్బులు కొట్టించుకుని తాగి మళ్ళీ నువ్వే నేను చూసి వైలెన్స్ చేయలేదని ఎక్స్ట్రా మిగుతావు. ఎట్లయితే గట్లా చూసుకుందాం. రేయ్ హలో హలో ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఏదో డొక్కు బండి వేసుకొని. అయినా నా బైక్ వచ్చి నీ బైక్ ని టచ్ చేయడం పెద్ద అచీవ్మెంట్. చీప్ ఫెలోస్ ఎలాంటి హే? రేయ్ డొక్కు బైకా? ఎంత బల్పురా నీకు? ఆగు నీ పని చెప్తా. నీదే బైకు గాడివి. ఏ ఆగు పిచ్చా. అయినాడు అన్నదాంట్లో తప్పే ఉంది. ఉన్నదేగా అన్నాడు. సారీ భయ్యా. అయినా పొద్దునే తొక్కుల పని చేయింది నాకు. ఏదో గోల. అంజు సారీ. నీ బొకడలా సారీ నాకేమొద్దు. 10 నిమిషాలు వస్తా, ఇక్కడే ఉండు. అంజు అంజు ఎక్కడికే? 10 నిమిషాలు ఇక్కడే ఉండు. అంజు ఎక్కడికి వెళ్ళావే? నేను చెప్తా పద వెళ్దాం. ఎక్కడికి? నేను చెప్తా పద వెళ్దాం. చాలా హ్యాపీగా ఉంది. తొక్కు బైక్ అంటాడా తొక్కు మొహముడు. ఇప్పుడు ఎవడేమంటాడో నేను చూస్తా. సర్లే కానీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. హీరో లాంటి ఈ ఫేస్లో ఇది సెట్ అవ్వదు. పీకేద్దాం. కాదు ఆ 10 నిమిషాలు ఎక్కడికి వెళ్ళావు? బండి కొనడానికి డబ్బులు ఎక్కడి? అదంతా నీకెందుకు? సరే కానీ ఇంట్లో జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ రాజా. సరే బాయ్.
ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళాలా? ఇంటికే ఉంటుంది. మా కన్నా తీసుకురావే, పూజ చేయాలి. ఫ్లవర్స్ గిఫ్ట్ అని రాయించాలి బండి మీద. వెనక రాయిద్దాం. అక్కడే నుంచి పోయావంటే గంధం తీసుకురా. అరే చందు, ఏంటి లేకుండా? అరే చందు, చందు నీకేం కాలేదు కదా? అయ్యో మంచిగానే ఉన్నావు కదా? అయ్యో నీకేం కాలేదా? ఆగే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇలా అడుగుతున్నావు? గంట ముందు ఆ మెంటల్ పీస్ వచ్చింది. ఏంటి అంజు వచ్చిందా? అత్తయ్యా అత్తయ్యా, ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. అత్తయ్యా ఓసేయ్, నువ్వెందుకు వచ్చావే? ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావే? నా కొడుకేడి? నీతోనే తిరుగుతాడు కదా. చందు మనకి ఇకపై. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది నా కొడుక్కి? అప్పుడే నిండు నెర్రలు నిండిపోయాయా? అయ్యో, ఇంకా పోలేదు అత్తయ్య. పోవడం ఏంటి? ఏమైంది ఆడికి? ఏం చేసావు? నేనేం చేయలేదు. ఎప్పట్లాగే మేము ఐస్ క్రీమ్ తిందామనేసి రోడ్ సైడ్ ఆగాము. మేము ఇటు సైడ్ ఉన్నామా, ఐస్ క్రీమ్ బండి రోడ్ కి అటు సైడ్ ఉంది. సో చందు నా ఫేవరెట్ అయిన బటర్ స్కాచ్ తీసుకొద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి బటర్ స్కాచ్ తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుంటే సడన్ గా ఒక కార్ వచ్చి ఐస్ క్రీమ్ మొత్తం కింద పడిపోయింది. నేను తిననే లేదు. నీ ఐస్ క్రీమ్ తగలెట్ట. నా కొడుకు ఏమైందో చెప్పవే. ఏం లేదత్తయ్యా, 120 స్పీడ్ లో వస్తున్న కారు జస్ట్ అలా టచ్ చేశాడు అంతే. మన చందు గాల్లో 2 మినిట్స్ అలా ట్రావెల్ చేస్తూ కార్ మీద పడ్డాడు అంతే. సైకోదానా, ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చెప్తున్నావేంటి? అయ్యో అయ్యో అయ్యో, నా కొడుకు ఏమైందో? అత్తయ్యా, చందుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ చేసి ఏదో తీసేయాలంట. ఫస్ట్ క్యాష్ కౌంటర్ లో 2.5 లక్షలు కడితే గానీ ఆపరేషన్ చేయనన్నారు. 2 లక్షలు కాదే, 10 లక్షలైనా కడతా. ముందు పద. అత్తయ్య, హాస్పిటల్లో పేషెంట్ తో పాటు 3 కన్నా ఎక్కువ ఉండొద్దన్నారు. ఇన్ కేస్ 3 కన్నా ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేయనన్నారు. 3 ఎవరున్నారే అక్కడ? చందుని గుద్దిన కారు ఓనరు, ఐస్ క్రీమ్ బండి వాడు, ఇంకా ఇప్పుడు నేను వెళ్తాను కాబట్టి నేను. అబ్బా, ఇదేం దిక్కుమాలే రూల్సే. నా కొడుకు నేను చూడొద్దా? నేనున్నాను కదా అత్తయ్య, నేనుంటే మీరున్నట్టే. 1 గంట ఆగి మీరు వచ్చేస్తే ఆ లోపు ఐస్ క్రీమ్ బండి వాడు ఐస్ క్రీమ్ అమ్మడానికి వెళ్తాడు. అప్పుడు మీరు వచ్చేసేయండి, ఇంకా మనం 3 అయిపోతాం. అబ్బా, ఏంట్రా ఇలాగా? మీరు ముందు ఆ 7 పాపేసి 2 లక్షలు తీసుకొని వస్తే నేను సర్రన వెళ్ళి ఆపరేషన్ చేయించి మన చందుని సేవ్ చేద్దాం. సరే అత్తయ్య. అత్తయ్య, 1 అవర్లో వచ్చేయండి. ఎంత పని చేసావే అంజు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అమ్మా, అది అమ్మా వాళ్ళు ఏదో నాటు వైద్యం చేస్తారే, తగ్గిపోయింది చూడు. అందుకే ఫాస్ట్గా తగ్గిపోయింది. అమ్మా, నాలో చూడకే, నాకేం సంబంధం లేదే. ఏదో గంధం పూజ అంటున్నావు. కొత్త బైక్ ఎక్కడిదిరా? అంటే అది నాటు వైద్యం నేను చేస్తారా? నేను చేస్తారా? నేను చేస్తారా?
రే చందు ఏడికెళ్ళినావురా? నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు వదిలేయమ్మా. అమ్మా గంధపు చెక్కలా ఉండేవాడు దాల్చిన చెక్కలా అయిపోతున్నాడు. ఆ మెంటల్ పిసే నా కొడుకు రక్తం తాగుతోంది. ఇంకా ఏదో ఒకటి చేసి వీళ్ళని విడగొట్టాలి. ఒసే అంజు, రేపటి నుంచి మైసం అంటే ఏందో చూపిస్తానే. మెంటల్ పీస్తానా, ఇప్పుడెలా ఎక్కుతావో చూస్తానే. అబ్బా ఈరోజు ఏంటి ఇంత అందంగా ఉన్నాను? అంజుకి కనిపిస్తే ముద్దిచ్చేస్తుంది. రే చందు ఆగురా. ఏంటమ్మా బయటికి వెళ్తుంటే? ఎంత అందంగా ఉన్నావు నాన్న. నాన్న పోలికలే. జస్ట్ చుక్క పెడతా ఉండు నాన్న. థ్యాంక్స్. ఇప్పుడు పోరా దాని దగ్గరికి. ఏంటి ఇది? సైకో మామి. ఇందువదన కొందరదన మందగమన మధుర వచన. వావ్ వావ్. ఇప్పుడు దాని ముఖం తలుచుకుంటే ఉంటది. ఈ కిలాడి కిలా కాదు, మైసమ్మ 2.0 చూపించాలి. దేంటి పంచర్ అయింది? ముందు కూడానా? మైసమ్మా! బట్టలనేమైపోయినాయి? మా ఏంటే కబోర్డ్లో నా బట్టలేం లేవు, ఏం చేసావు? మొత్తం ఉతకడానికి వేసా. ఉతకడానికి వేసావా? ఇప్పిన బట్టలు ఉతకడానికి వేయాలి, కబోర్డ్లో కొత్త బట్టలు కాదు. రే బూస్ట్గా, ఏ ఉతకాలో ఏ ఉతకూడదో నాకు బాగా తెలుసు. ఎలా మూసుకొని. ఫోన్ ఏది? అమ్మా ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఏదే? ఫోనా? నాకేం తెలుసు. నాకేం తెలుసు.
ఏమైంది? నాకేం తెలుసు 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 ఫోన్ ఏమైపోయిందో, అంజు ఏం చేస్తుందో. వీడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మా నేను పడుకుంటానే. రే చందు ఆగరా, ఈ రోజు నుంచి హాల్లో నాన్నతో పాటు పడుకో. ఎందుకే? నా రూమ్ ఉంది కదే. ఎందుకా? ఒక్కసారి కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూసుకో. మొదలెట్టింది. నైట్ అంతా పడుకోకుండా జాగారం చేస్తున్నావు, అందుకే ఇక్కడే పడుకో. ఫోన్ కూడా లేదు, ఎక్కడ పడుకుంటే ఏంట్లే. కలవడానికి రావట్లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక్కడ కూడా లేడే, ఏమైపోయాడు? రేపు ఎలాగైనా పట్టుకోవాలి. ఈ అమ్మ కుచ్చిగాడు బయటికి రావట్లేదే. తొంగి తొంగి కాదు, తొక్కుకుంటూ పోవాలి. రే చందు, బయటికి రారా. నాతోనే పెట్టుకుంటావే నువ్వు? అమ్మా ఆపే బాబాయ్, ఆపే బాబాయ్. ఏముంది ఇక్కడ? నీ దరిద్రం తప్ప నాకేం కనబడట్లేదు. విన్న నీకే ఎలా ఉంటే అనుభవించి నాకు ఎలా ఉంటుంది చెప్పు. అందుకే అటు ఆ మెంటల్ పీస్కి ఇటు మా అమ్మకి మధ్య ప్రశాంతత లేక కొన్నాళ్ళు ఎటైనా పారిపోతే మా ముగ్గురి మధ్య వార్ తగ్గుతుందని లాక్డౌన్లో ఉన్న మా ఇంట్లోంచి సైలెంట్గా మా నాన్న ఫోన్ నుంచి బైక్ బుక్ చేసి బయటకు వచ్చేసా. తీరా చూస్తే నువ్వు ఎంటర్ నీకు నాకు ఎంగేజ్మెంట్ అన్నావు. అంటే అత్తే నీ ఫోన్ కొట్టేసి నాకు మెసేజ్ చేసిందా? ఎందుకు నవ్వుతున్నావు? ఫస్ట్ కోపం వచ్చింది, కానీ నువ్వు చెప్పింది విన్నాకే నవ్వు వస్తుంది. మై గాడ్. బేసిక్గా అంజు అత్తయ్య ఇద్దరు మంచోళ్లే బావా. కాకపోతే అత్తయ్యకి కొంచెం ఈగో ఎక్కువ, అంజుకి నోటితోలు ఎక్కువ. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ నీకు. సరే, ఇప్పుడు నీకు మొత్తం తెలిసింది కదా. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి, నువ్వు కూడా వెళ్ళిపో, సరేనా? ఆగు బావా, నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుంది ప్రియా, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నేను ఎక్కడున్నా కనిపెట్టేస్తాను. వాళ్ళ చచ్చడిపో. నాన్న మీరేంటి ఇక్కడ? అంటే నువ్వు స్టార్టింగ్లో ఏదేదో చెప్తుంటే భయమేసి మావయ్యని నేనే రమ్మన్నాను. ఆయన ఇప్పుడు వచ్చాడు. అమ్మో అమ్మో, ఒక్కగానొక్క కొడుకు మూటమ్ములు సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయిండు. నువ్వే మాయం చేసినావు. ఎక్కడున్నాడు వాడు? మర్యాదగా చెప్తావా లేదా? నేను కాదు మాయం చేసింది, మీరే మాయం చేశారు. ఇంట్లో ఎక్కడో దాపెట్టి నన్ను కలవకుండా చేస్తున్నారు కదా. అసలుకి ఒక గానొక లవ్వరు. రే చందుగా, అరే బుజ్జుకొండ, అమ్మ కూచి, బయటికి రారా. పొట్టిదానా డ్రామాలు ఆడవంటే పగిలిపోద్ది. పొట్టి అన్నావో మీటర్ పెరుగుద్ది. ఏంటే చేయలేపుతున్నా? ఏంటి ఏంటే? నా ఇష్టం వచ్చింది. మీ ఇంటిలో వస్తా, పిలుస్తావా లేదా? రే చందుగా, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? అమ్మో అమ్మో, కొత్త బాయ్ కూడా వాడేసావా?
అయిపోయాడు. వీళ్ళ గురించి తెలిసి కూడా నన్ను ఇంటికి తీసుకొచ్చావు కదా నాన్న. నీకంటే పెద్ద వీళ్ళని ఇంకొకడు ఉండడు. రే చందు ఏం కాదురా, నేను చూసుకుంటా పదా. ఓయ్ చందుగా, ఎక్కడికి వెళ్ళిపోయావు? మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పొద్దున్నుంచి నువ్వు కనిపించకపోయేసరికి నీ మీద బెంగతో నేను టిఫిన్ కూడా చేయలేదు. ఇంట్లో ఉప్మా అనుకో, అది వేరే విషయం. అబ్బా వీళ్ళు మారరు. వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంలో తప్పే లేదు. ప్రియా వచ్చేసావా? నా బంగారం, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. పదా ఇంట్లోకి, మనకు చాలా పనులున్నాయి. ఎంగేజ్మెంట్కి ఏర్పాటు చేసుకోవాలి. ఎంగేజ్మెంటా? ఎవరికి? ఇంకెవరికి? నా కొడుక్కి, నా మేనకోడలికి. మేనకోడలా? ఇదెక్కడి నుండి వచ్చింది మధ్యలో? ఎవరితివే నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా చందునే పెళ్లి చేసుకోవడానికి వస్తావా? మర్యాదగా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళకపోతే నీ మొహం పగిలి. నీలాగా మెంటల్ పీస్ కాదే నా మేనకోడలు, చాలా మెచ్యూర్డ్ పీస్. ఇదేంటి సైకిల్ చేస్తుంది? కుంపదీసి మోగదా ఏంటి? ప్రియా, నువ్వెందుకే మౌనవర్ధం చేస్తున్నావు? ముందు పద ఇంట్లోకి వెళ్దాం. నువ్వు నాతో మాట్లాడవా? ఎందుకే? మనం ఇద్దరం ఒకటి పార్టీ కదా. ఆహా, మొత్తం చెప్పేశాడా? రే చందుగా, కష్టపడి మొత్తం సెట్ చేస్తే మొత్తం ఖరాబ్ చేసినావు కదరా నిన్ను. ఒసే అత్త, ఇంకోసారి చందు మీద చేయి వేసావో హైదరాబాద్ మొత్తం తగిలెట్టేస్తా. అప్పో, నా కొడుకును కొడితే నీకేంటే మెంటల్ దానా? ఎవరే మెంటల్? నువ్వే మెంటల్. నువ్వే మెంటల్. ఏంది? ఇందుకే నేను ఇంటికి రానని చెప్పింది. మీ గొడవ మీదే. ఎప్పుడు చూడు దాని మీద నువ్వు, నీ మీద అది. అరువురా అరువు, నిన్న కాక మొన్న వచ్చిన దానికోసం అమ్మ మీదే అరుస్తున్నావా? ఇందుకేనా నిన్ను 25 ఏళ్ల నుంచి వేయించి పెద్ద చేసింది? చూడండి అమ్మా, ఈ సీరియల్ ఎమోషనల్ డైలాగులు చెప్పకే. నాకు అస్సలు ఓపిక లేదు. నీలో ఇంత ఫైర్ ఉందని అనుకోలేదు రాజా. నువ్వు నోరుమై. నోరు తెరిస్తే మంచోని కాదు చెప్తున్నాను. వీడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాని మీద గెలవాలని నువ్వు, నీ పనులను తిప్పుకొట్టాలని అది. ఒకరినొకరు ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీరిద్దరూ చేసే మెంటల్ పనులకి నాకు మెంటల్ పీస్ లేకుండా పోతుంది. పైగా ఇవన్నీ చాలదన్నట్టు ప్రియాని పెళ్ళని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. అయినా అలా ఎలా మోసం చేయాలనిపించిందే? అబ్బా, ఇదంతా నీ మంచి కోసమే కదరా. ప్రియ ఎంత మంచిదో నీకు తెలవదా? ఏంటే మంచి? లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఒప్పుకుంటానే, అది చూడడానికి తింగరదానిలాగే కనిపిస్తుంది. కొంచెం నోడుదోలు ఎక్కువే కానీ ఎంత మంచిదో తెలుసా? నన్ను ఎంత లవ్ చేస్తుందో తెలుసా? సేమ్ నీలాగే. అమ్మా, నువ్వంటే నాకు ప్రాణమే. ఆ తర్వాత నాన్న. ఎప్పుడు నేను ఫస్ట్ అంటావు కదా. ఆ తర్వాత అంత ఇష్టపడింది అంజునే. నన్ను నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారే? అబ్బా, ఇప్పుడు ఏమంటావురా? ఏహే, చూసావా? ఇంత చెప్పాక కూడా మళ్ళీ ఏం చేయమంటావు నన్నే అడుగుతున్నావు. నేనేం మాట్లాడినా మీకు అర్థం కాదు. అర్థం చేసుకోవడం కూడా ట్రై చేయరు. ఎందుకంటే మీకు గోలా ఈగోలు తప్ప నా ఎమోషన్తో పనే లేదు. ఇంకా ముక్కు పేరుతో అది నాతో 108 ప్రదక్షిణాలు చేయించిన అవసరం లేదు. దాన్ని కలవకుండా ఉండడానికి నా బైక్లో గాలి తీసేయడాలు, నా ఫోన్ దాచేయడాలు, ఇటువంటి పనులు నువ్వు కూడా చేయని అవసరం లేదు. మీ ఇద్దరికీ నేనే ప్రాబ్లం కాబట్టి నేనే ఎటైనా వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. మీరిద్దరూ మాత్రం నిండు 100 ఏళ్ళు గొడవపడుతూ సుఖంగా ఉండండి. ఈరోజంటే నాన్న ఇంటికి తీసుకొచ్చాడు. నా మీద ఒట్టే చెప్తున్నా, ఇంకోసారి బయటికి వెళ్తే కనిపించను కూడా కనిపించను. తర్వాత మీ ఇష్టం. చందు, రాజా, రాజా, ఇల్లహ రాజా రాజా అని నేల నాకించేసేలా ఉన్నారు మీరు. అత్తమ్మ, ఎప్పుడూ సిల్లిగా మాట్లాడే బావు కూడా ఈరోజు సీరియస్గా నీ ముందే మాట్లాడుతున్నాడంటే విషయం ఉంది. నువ్వు కొంచెం ఈగోని కంట్రోల్ చేసుకొని నాకు బావుకి పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పెళ్లి చేసావనుకో, వాళ్ళు గోలేదో వాళ్ళే పడతారు కదా. మా మైసమ్మకి చెప్పేందుటోళ్ళు ఎవరు లేరులే కానీ ఈ ఒక్కసారికి నా మాటిను. మనిద్దరం ఒకటే పార్టీ కదా.
ఫైనల్గా చందుగాడి బాధ ఎంతో కొంత అర్థం చేసుకుని మైసమ్మ వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. నా కొడుకు కూడా అమ్మయ్య పెళ్ళైపోతే ఇక మా ముగ్గురు మధ్య ఉన్న ఈ వారు ఎండ్ అయిపోతుంది, మెంటల్ పీస్ దొరుకుతుంది అనుకుంటున్నాడు. కానీ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న మనకు తెలుసు, కానీ పాపం వాడికేం తెలుసు పెళ్ళైన తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని. బుజ్జి కదా, తాగు. నీ కాఫీ వద్దు, నా కాఫీ నువ్వు నాతో పోటీ పడతావేంటి? నీతోనే పోటీ పడతాడు. నీ కాఫీ ఏం తాగుతాడు? నా కాఫీ తాగుతాడు. నీ కాఫీ ఏం తాగడు? నా కాఫీ తాగుతాడు. నీ కాఫీ తాగుతాడు కదా. ఇప్పుడు నేను పెట్టిన కాఫీ తాగుతాడు. పక్కకు పోండి. మమ్మీ పెట్టిన కాఫీ తాగుతాను చెప్పు. అమ్మనే బెస్ట్ కదా. ఏంటి బెస్ట్? మొన్న మీరు పెట్టిన కాఫీ తాగే 3 రోజులు మోషన్స్కి వెళ్ళాడు. అందుకే నన్ను పెట్టమన్నాడు. ఇప్పటి నుండి నేను పెట్టిన కాఫీ తాగుతాడు. చెప్పు, చూస్తావేంటి? చెప్పు. ఏంటి తాగేది? పెళ్లి చేసుకున్నా కదా అని కంట్రోల్లో పెట్టుకోకవాన్ని. వాడు ఫస్ట్ నా కొడుకు, ఆ తర్వాత నీ మొగుడు. తాగునా? ఎవరో ఒకరు ఇవ్వండి. ఏంటి మీ కొడుకు? ఇప్పుడు ఆయన నాకు సొంతం. నేను చెప్పినట్టే వింటాడు. నేను కంట్రోల్లో పెట్టుకుంటానో కౌగిలించుకుంటానో అది నా ఇష్టం. ఏంటి మీ కాఫీ? పట్టుకో. నా కాఫీ తాగు బుజ్జి. నా బుజ్జి కదా, తాగు. నీ కాఫీ వద్దు, నా కాఫీ తాగుతాడు. నీ అమ్మ కాఫీ బాగుండదు, కాఫీ బాగుండదు. తాగు బుజ్జి.